జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. భాస్కర్ని మీరేం చేయబోతున్నారో నాకంతా తెలిసే. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? బావగారిని మేమేం చేస్తాం? ఆస్తులు మొత్తం అమ్మేసి నువ్వు అఖిలు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళేదో ప్లాన్ చేశారత్తయ్య. అదేంటో తెలియడం లేదు. ఆయనేమో వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తున్నారు. భాస్కర్తో వచ్చిన చిక్ అదే కదా పావని. సొంతంగా ఏదీ ఆలోచించడు, ఎవరు ఏం చెప్పినా వినడు. ఆ బిర్రమట్టి భాస్కర్ గాణ్ణి బాల్తా కొట్టించి సంతకాలు పెట్టించుకున్నారు. ఇక ఆ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుని ఫ్లైట్ ఎక్కేస్తారు. అంతేగా? అంతే అత్తయ్య. ఆయన ఎవరి మాట వినరు, సొంతంగా ఏదీ ఆలోచించరు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీ మావయ్య గారితో చెప్పిద్దాం అనుకుంటే ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. పైగా కొడుకులిద్దరి మీద కోపంగా ఉన్నారు. అంత కోపమైతే ఎలా ఆంటీ? ప్రయాణానికి ముందు ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రయాణం అయితే నేనెందుకు ప్రశాంతంగా ఉండాలి? మీరు మాతో పాటు ఫారెన్ వస్తున్నారు కదా. నేను ఫారెన్ కా? ఏ రారా? రమ్మని మీరు అడగలేదు కదే. పిచ్చాంటీ, మిమ్మల్ని రమ్మని మిమ్మల్ని అడగాలా? మాతో మా అమ్మ రాదు, మా డాడీ రాడు, అత్తయ్య మావయ్య అస్సలు రారు. తిట్టినా కొట్టినా అన్నీ మీరే మాకు. ఫారెన్ లో మీకన్నా పెద్ద దిక్కు మాకెవరుంటారు? నిజంగానే చెప్తున్నావటే? మీ మీదొట్టాంటీ. మీరు మాతో ఫారెన్ వస్తున్నారు. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అఖిల్ అన్నాడు. మీరు సీక్రెట్ గా మాట్లాడుతున్న మాటల్లో ఈ సర్ప్రైజ్ గురించి నేను వినలేదే. మా మాటల్ని మీరు చాటుగా వింటున్నారని మాకు తెలుసు కాబట్టి మేము ఆ సర్ప్రైజ్ గురించి మాట్లాడుకోలేదు. ఓసిని, నేను చాటుగా వింటున్నట్టు మీకు ముందే తెలుసా? లేదు, ఇప్పుడే తెలిసింది. అందుకే కవర్ చేశా. ఇంకా నన్ను వదిలేసి మీరు మాత్రమే ఫారెన్ వెళుతుంటే అపార్థం చేసుకుని మీకు అడ్డుపడిపోయాను. నన్ను ఫారెన్ తీసుకెళ్తున్నారని చెప్పి మంచి పని చేశారు. నువ్వు ఫారెన్ కెందుకే? పనికి మొన్న ముసలి నక్క. నేనొక విదేశీయుడిని రెండో పెళ్లి చేసుకుంటానేమో, అందుకే మీతో ఫారెన్ వస్తున్నానేమో. కలిసొచ్చే కాలంలో నా రెండో పెళ్లి కల నెరవేరుతుందేమో. ముసల్దే కాని మహానుభావురాలు. సగం వయసైపోయినా నీలో ఎన్ని కలలున్నాయే? ఏంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదాంటీ, ఈ ఫారెన్ గురించి మీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అఖిల్ కూడా తెలుసు కదా. ఓకే, మీకు నాకు అఖిల్కి తప్ప నాలుగో మనిషికి తెలియకూడదు. అలాగేనే, ఎవ్వరికీ చెప్పను, నాలోనే దాచుకుంటాను. నేను ఫారెన్ వెళుతున్నాను. పిచ్చి పుల్లమ్మ, నీ పని అయిపోయిందే. ఒక పని చేస్తే ఎవరికీ తెలియకుండా భాస్కర్ సంతకాలు పెట్టిన పేపర్లలో ఏముందో చూస్తే? వద్దత్తయ్య, తెలిస్తే గొడవలవుతాయి. త్వరలో పెళ్ళుంది కదా, ఈ టైంలో గొడవలెందుకు? అది నిజమే. ఒకసారి వసు అభిల్ని కలిసొద్దామా? ఏంటమ్మా?
యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.